హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నా హృదయమా నీవెక్కడ పార్ట్ 9లోకి వచ్చేసాము. ఇంకా సత్య గురించి మూర్తి గారు అంటారు, తనకి డ్రింక్ హ్యాబిట్స్ ఉన్నట్టు నాకు తెలియదు, అయినా తనకి ఫ్రెండ్స్ తక్కువే కదా సత్య. దక్ష, మరి నీకు అక్కకి డ్రింక్ హ్యాబిట్ ఉన్నప్పుడు నాకు చెప్పాలి కదా అని అనగానే దక్షకి దిమ్మ తిరిగిపోయింది. వామ్మో, కూతురి మీద ఈయనకి ఎంత ప్రేమ ఉంది, అదే ఇప్పుడు నేను దొరికినట్టయితే వాయించేసేవాడేమో. కూతురు కదా పాపం, అందులోనూ పెద్ద కూతురు, ఇంకా ప్రేమ లేకుండా ఎందుకు ఉండిద్ది అని అనుకుంటూ, మరేమో నాన్న అక్క ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరితోటి ఉంటూ ఉండేది నాన్న, అయితే అక్కతోటి ఒకసారి కనిపించిన వాళ్ళు మరోసారి కనిపించేది కాదు అనేసి అడగగానే అని చెప్పగానే ఇంకా మూర్తి గారు అంటారు, అదేంటి తనకి ఇక్కడికి వచ్చేంత స్టేజ్ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారా, దీనికి చదువు అవ్వలేదు కానీ ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా అని తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకి అనేశారు. అందుకు దక్ష, మీరు అక్కకి పాకెట్ మనీ తక్కువ ఇస్తారంట కదా, 4-5 టైమ్స్ నన్ను మనీ అడిగింది. ఎందుకు అక్క అని అడిగితే, నా మనీ అయిపోయాయి, నాకు డాడీ ఇచ్చేవి సరిపోవటం లేదు అని అంది. మరేమో నాతో ఉన్నప్పుడు ఇచ్చేదాన్ని నాన్న, నా ఖర్చులు తగ్గించుకొని మరీ అక్కకి ఇచ్చేదాన్ని, బట్ అక్కకి అవి కూడా సరిపోయేవి కావేమో. ఒకసారి ఏంటక్క ఇక్కడికి వచ్చావు అని అడిగితే, నీకెందుకే, నువ్వు చిన్నపిల్లవి, ఇవి అన్నీ నీకెందుకు అని అంది. కానీ అక్కతో ఉండేవాళ్ళు నన్ను ఒక రకంగా చూసేవాళ్ళు నాన్న, నాకు భయం వేసేది, అదే అక్కతో చెప్పాను. అందుకక్క నువ్వు కనుక ఈ విషయాలు ఇంట్లో ఎవరితోనైనా చెప్తే తోలు తీస్తానన్నది నాన్న. అయినా మగపిల్లలతోటి ఫ్రెండ్స్ తోటి అలా రూమ్లో ఉండకూడదంట కదా. ఇందాక కూడా నేను అక్కని వెతుకుతూ వెళ్ళినప్పుడు ఒక అతను అక్కని హక్ చేసుకున్నాడు నాన్న, అతనికి డ్రెస్ లేదు, చిన్న షార్ట్ వేసుకొని ఉన్నాడు నాన్న అని అంది. అవి అన్నీ విన్న మూర్తి గారు, ఇంటికి రని దాని సంగతి చెప్తాను, ఏదో అమాయకంగా ఉంటే దానికి ఏం తెలియదు, ఎలా బ్రతికిద్దో అనుకున్నా, ఇది అమాయకంగా ఉంటూ ఇలాంటి పనులు చేస్తూ ఇలా బ్రతుకుతుంది అని అనుకోలేదు అని అన్నాడు. అందుకు దక్ష, నానా అక్కని పనిష్ చేయొద్దు నాన్న, పాపం కదా అక్క, మెల్లగా చెప్తే అర్థం చేసుకుంటుందేమోలే నాన్న, అయినా పాపం ప్రేమ్ బావ అక్కని ఎంత ప్రేమించాడో, ఇప్పుడు న్యూస్ని చూస్తే ఇంకేమైనా ఉందా, తట్టుకోగలడా నాన్న ప్రేమ్ గారు. నానా ప్రేమ్ చూసేలోపు ఆ న్యూస్ని ఆపించు నానా అని అంటూ ఇంకో పక్క వాళ్ళ నాన్నగారు చూడకుండానే, న్యూస్ చూసావా, ఒక్కసారి నాకు కాల్ చేయి, బట్ నేను కట్ చేస్తాను, అలా 2-3 టైమ్స్ చెయ్యి, నేను తీసేదాకా నాతో డాడీ ఉన్నాడు అని ప్రేమ్కి సైలెంట్గా మెసేజ్ పెట్టేసింది. అది చూసిన ప్రేమ్, వామ్మో ఇది నాకంటే కంత్రి దానిలాగా ఉంది, అందుకేనేమో అంటారు, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అని అనుకుంటూ దక్షకి కాల్ చేశాడు. అది చూసి, అయ్యో ప్రేమ్ కాల్ చేస్తున్నాడు, అయినా నాకెందుకు చేస్తున్నాడు అని అంటూ కాల్ కట్ చేసింది అమాయకంగా యాక్ట్ చేస్తూ. ప్రేమ్ మళ్ళీ చేశాడు, అబ్బా బావేంటి మళ్ళీ చేస్తున్నాడు అని కట్ చేసింది. అది చూసిన మూర్తి, ఈసారి కట్ చేయకు, నేను మాట్లాడతాను ఇవ్వమ్మా, నేనే చేద్దామంటే నా ఫోన్ ఇంట్లోనే పెట్టాను అని అన్నాడు. అందుకు దక్ష, వద్దులే నాన్న నేనే మాట్లాడతా, మళ్ళీ నిన్ను బావా ఏమైనా అంటే నేను తట్టుకోలేను, అయినా ఎందుకు చేస్తున్నాడో ఏంటో, ఈసారి చేస్తే లిఫ్ట్ చేస్తాలే నాన్న అని అంది. ఫేసు అంతా బాధగా పెట్టుకొని ఏమీ తెలియని అమాయకురాలు లెక్క అలా అంటూ ఉండగానే ప్రేమ్ మళ్ళీ కాల్ చేశాడు తనకి. వెంటనే లిఫ్ట్ చేసి, హలో బావగారు, అక్క నాతో లేదండి, నేను డాడీ బయట ఉన్నాం అని అంది ఇన్నోసెంట్గా. అందుకు ప్రేమ్, వామ్మో ఏం యాక్టింగ్నే తల్లి, నీకు ఆస్కార్ అవార్డు కూడా తక్కువేనేమో అని అనుకుంటూ పైకి మాత్రం, దక్ష ఏంటి మీ అక్క గురించి ఏదేదో న్యూస్లో చెప్తున్నారు, ఏంటి దక్ష ఏం జరిగింది,
ఇప్పుడు ఆ న్యూస్ మా పేరెంట్స్ చూస్తే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? అయినా తనేంటి హోటల్లో ఎందుకుంది? నిన్న పార్టీ అని చెప్పింది, నేను అక్కడ లేను మరి. అయినా తన హోటల్లో ఎందుకుంది? ఎవరితో ఉంది అని అడిగాడు. అస్సలకి అంతకంటే వేరే లెవెల్లో యాక్ట్ చేస్తూ. ఇక అప్పుడు దక్ష, అదేంటి బావా, మీరు కాదా తనతో ఉంది? అంటే అక్కని హక్ చేసుకొని ఒంటి మీద షర్ట్ లేకుండా ఉంటే మీరేనేమో అనుకుంటున్నా. ఇప్పటిదాకా నాకు ఫేస్ సరిగా కనపడలేదు. నిన్న అక్క బర్త్డే కదా, అందుకని మీ ఇద్దరు ఉన్నారేమో రూమ్లో అని అనుకున్నా అని అంది. అమ్మో, వేరే లెవెల్లో యాక్ట్ చేస్తూ. దానికి ప్రేము, వామ్మ నువ్వు నేను ఏమాత్రం తగ్గమే బాబు, ఇద్దరికిద్దరం సరిపోయాం అని అనుకుంటూ నవ్వుకుంటూ సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.